భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా నేడు ప్రతిపక్ష ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ప్రతిపక్ష ఎంపీలకు వివరించనున్నారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2:30 సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహిస్తారు. రాత్రి 7:30 కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి మధ్య ప్రత్యక్ష పోటీ జరగనుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతోంది. ఆ తర్వాత వెంటనే ఫలితం ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు, రాజ్యసభకు నామినేటెడ్ 12 మంది సభ్యులు, లోక్సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు ఓటు వేస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా ప్రస్తుతం 781 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటర్లుగా ఉండనున్నారు. అదే పాలక ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నారు. విపక్ష ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే తమ ఎంపీలు ఓట్లు సక్రమంగా వేసేందుకు వీలు కల్పిస్తూ 2 కూటములు, అంటే ఒకటి ఎన్డీఏ, ఇంకోటి ఇండియా కూటములు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాయి. బీజేపీ ఎంపీలకు ఆ పార్టీ అధినాయకత్వం తలపెట్టిన 2 రోజుల వర్క్ షాప్ ఆదివారం ఢిల్లీలో మొదలైంది. అయితే ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. సోమవారం ఎన్డీఏ ఎంపీలతో, అంటే ఈ రోజు ఎన్డీఏ ఎంపీలతో కలిసికట్టుగా వ్యూహరచన చేయాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఇక విపక్ష ఎంపీలకి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మధ్యాహ్నం సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించి ఓటు ఎలా వేయాలో వారికి వివరిస్తుంది. రాత్రికి ఏఐసిసి అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే వారికి విందు కూడా ఇవ్వనున్నారు. అన్ని పార్టీల ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా పార్టీల మద్దతు కోరిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా దేశ రాజధానికి వచ్చారు. ఆయన కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తనకు ఓటు వేయాలని ఆయన ఉభయ సభల ఎంపీలకు లేఖ రాశారు. ఈ ఎన్నికకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టిసి మోదీ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. పార్లమెంటు భవన్ లో వసుధాలో F101 గదిలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల కల్లా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు. ఎన్డీఏ వైపే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. మొగ్గు కూడా అటువైపే చూపిస్తుంది. ఉభయ సభల్లో ఎన్డీఏకి సంఖ్యాబలం ఉంది. 2 సభల్లో మొత్తం 788 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 781 మంది ఉన్నారు. లోక్సభలో 542, రాజ్యసభలో 239 మంది ఉన్నారు. ఎన్డీఏకి 425 మంది మద్దతున్నారు. ఇండియా కూటమికి 311 మంది మద్దతున్నారు. ఇతర ప్రతిపక్షాలకు 45 మంది సభ్యులు ఉన్నారు. ఇతర ప్రతిపక్షాల్లో అంటే చూస్తే మాత్రం వైసీపీకి 11 మంది ఉన్నారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కూడా మేము బీజేపీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక బీజేడీకి చూస్తే 7 ఎంపీలు ఉన్నారు. అయితే వారి మద్దతు కోసం స్వయంగా ప్రధాని మోడీ ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి తమకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడిగారు. సో బీజేడీ కూడా వారికి ఉన్నటువంటి 7 ఎంపీలు కూడా బీజేపీకే, అంటే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ కి 4 ఎంపీలు ఉన్నారు. సో వారు ఎంపీ కె సురేష్ రెడ్డి, అంటే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి కూడా మేము ఎవరికి మద్దతు ఇవ్వాలో తర్వాత ప్రకటన చేస్తాము, మా అధినేత కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి కూడా రాజ్యసభ
ఎంపీగా ఉన్నటువంటి కె సురేష్ రెడ్డి తెలిపారు. అయితే గతంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో యూరియా ఎవరైతే ఇచ్చేందుకు ముందుకు వస్తారో వారికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి గతంలో కేటీఆర్ చెప్పారు. ఆ నలుగురు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉన్నటువంటి నలుగురు ఎంపీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తారా లేకపోతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారా అనే విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు. సో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఉన్నది. సో ఈ మీడియా సమావేశంలో అధికారికంగా కూడా చెప్పే అవకాశం ఉంది. అంటే తటస్థంగా ఉంటారా లేకపోతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారా, ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా? అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి అయితే మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన తీసుకొచ్చారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి సో ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదే విషయాన్ని ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క మీడియా సమావేశంలో ఆయన వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక శిరోమణి అకాలీదళ్ వంటి ఏకసభ్య పార్టీలు, అదేవిధంగా స్వతంత్రంగా ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాల్సింది. రహస్య బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరుగుతున్నందున అధికార కూటమి నుంచి సుదర్శన్ రెడ్డికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. అటు బీజేపీ కూడా తమిళనాడు ఎంపీల్లో కొందరు తమ రాష్ట్రానికే చెందినటువంటి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తుంది. ఎందుకంటే రాధాకృష్ణన్ ఎన్డీఏ కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి, ఆయన తమిళనాడు రాష్ట్రం కాబట్టి, అటు డిఎంకే నుంచి కూడా అత్యధికంగా తమిళనాడులో ఎంపీలు ఎక్కువగా గెలిచారు కాబట్టి అందులో కొందరు క్రాస్ ఓటింగ్ కి పాల్పడే అవకాశం ఉంది. వారు మాకు మద్దతిస్తారు. ఎందుకంటే రాధాకృష్ణన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సో అందుకు కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది మాత్రమే. దళిత ఆదివాసీ ఎంపీలందరూ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తమిళనాడుకు చెందినటువంటి ఈసీకే ఎంపీ తిరుమాలవన్ ఒకే లేఖలో పిలుపునిచ్చారు. ఆయన పార్టీకి లోక్సభలో 2 సభ్యులు ఉన్నారు. సో వారు కూడా సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. గతంలో చూస్తే మాత్రం 2002 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బైరాన్ సింగ్ షెకావత్ కు 454 ఓట్లు రాగా ఆయనపై బరిలోకి దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ కు షిండేకు 302 ఓట్లు వచ్చాయి. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనప్పుడు 516 ఓట్లు సాధించగా ప్రత్యర్థి గోపాలకృష్ణ గాంధీకి కేవలం 244 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2022 ఎన్నికల్లో చూస్తే జగదీప్ ధన్ఖడ్ కు 520 ఓట్లు వచ్చాయి. విపక్షాల ఐక్య అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా కేవలం 182 ఓట్లు మాత్రమే సాధించింది. అయితే ఈసారి ఎన్డీఏ అభ్యర్థికి 500 ఓట్లలోపే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రతిపక్షాలు తమకు ఉన్న మొత్తం 324 ఓట్లు సాధించినప్పటికీ కూడా అన్ని ఎక్కువ ఓట్లు పొందే అవకాశం లేదు, ఓడిపోయే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకి తెలుస్తున్న సమాచారం ఏంటంటే మాత్రం ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా వారికి ఒక వర్క్ షాప్ కూడా నిన్నటి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ రోజు కూడా వర్క్ షాప్ ఢిల్లీలో నిర్వహిస్తారు. ఓటు ఏ విధంగా వేయాలి ఏంటనేది దానిపైన కూడా వారికి స్పష్టత ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో సరిగ్గా 15 మంది ఎంపీలు ఓటు కూడా సరిగా వేయలేకపోయారు కాబట్టి సో అలాంటిది ఈసారి జరిగే అవకాశం ఉండకుండా ఇటు ఇండియా కూటమికి చెందినటువంటి ఎంపీలకు అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఓటు ఎలా వేయాలో కూడా వారికి ఒక దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. రేపు మాత్రం మనకి ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రారంభం అవుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పంపిణీ కేంద్రాల దగ్గర అన్నదాతలు బారులు తీరుతున్నారు. కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో చెప్పులను వరుసలో పెట్టి రైతులు ఆధార్ కార్డులు చేత పట్టుకుని ఎదురు చూస్తున్నారు. పంటలు ఎండిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. యూరియా పంపిణీలో లోపాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుల యూరియా కష్టాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 25 రోజులుగా యూరియా కోసం కష్టాలైతే రైతులు పడుతున్న పరిస్థితి. ఆ రైతులు నిత్యం కూడా యూరియా కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచే యూరియా సెంటర్ దగ్గర బారులుగా కాపలా కాసి రాత్రి వరకు వెయిట్ చేసినా కానీ ఒక యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి ఉండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే ఒక్క దఫా యూరియా వేయాల్సిన సమయం కూడా మించిపోయింది. ఇప్పుడు యూరియా సకాలంలో లేకపోతే మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. సరైన దిగుబడి రాదు. దిగుబడి రాకపోతే పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం నీళ్ల పాలు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మనం ఈ రోజు చూస్తే ఇటు హన్మకొండ జిల్లా కమలాపురంలోని మర్రిపల్లి గ్రామంలో ఉదయం నుంచే యూరియా కొనుగోలు సెంటర్ల వద్ద ఇటు ఫర్టిలైజర్ షాపుల వద్ద బారులుగా అయితే రైతులు నిలబడిన పరిస్థితి. పొద్దుష్టం కూడా రైతులు నిలబడలేక చెప్పులు, ఆధార్ కార్డులు కూడా క్యూ లైన్ లో పెట్టి యూరియా కోసం దేహి అంటూ మేము వేచి చూస్తున్నాం. ఒక బిచ్చగలలాగా మా పరిస్థితి ఉంది. ఇప్పుడు సకాలంలో మేము యూరియా వేసుకోకపోతే ఇన్ని రోజులు పెట్టిన పెట్టుబడి, అప్పులు తీసుకొచ్చి పెట్టిన పెట్టుబడి అంతా కూడా నీళ్ల పాలవుతుంది. సరైన దిగుబడి లేక మరింత అప్పుల కూబిలో కూరుకుపోయి ఆత్మహత్య శరణ్యం అని అయితే రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి గత 25 రోజులుగా రైతులు పడుతున్న బాధలు చూసి చెల్లించాల్సిన ప్రభుత్వం కొంత నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు తప్పు మాది కాదంటే మాది కాదని నిందలు వేసుకోవడం తప్పించి రైతుల పరిస్థితి అయితే అర్థం చేసుకోవట్లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి రైతులకు సకాలంలో యూరియా అందించి రైతుని కాపాడాలని చెప్పి దీనంగా వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. దీపిక. చంద్రశేఖర్, ఈ యూరియా కష్టాలు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు దీని మీద? దీపిక, మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు మహబూబాబాద్ జిల్లా కానీ, ఇటు మన ములుగు జిల్లా, ఇటు భూపాలపల్లి జిల్లా లో భారీగా అయితే యూరియా కష్టాలు ఉన్నాయి. ఇటు హన్మకొండ జిల్లా, చెన్నగామ జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు అధికారులు చెప్తున్నారు, ఎక్కడ కూడా మీరు రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది అని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మనం రోజు చూస్తున్నాము. యూరియా సెంటర్ల దగ్గర నిత్యము వందలాది మంది రైతులు ఉదయం 3:30కి వచ్చి యూరియా సెంటర్ ముందు పడిగాపులు కాస్తూ రాత్రి 10-11 వరకు కూడా ఉంటున్నారు. పోలీసులను కాపలా పెట్టి మరి యూరియా ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడ్డది. పొద్దుస్తం ఉంటే ఒక బస్తా కూడా దొరకని పరిస్థితి. ఒక ఆధార్ కార్డుకి ఒకటే ఇస్తామంటే ఇటు మహిళలు కూడా వచ్చి లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్క ప్లేస్ లో అయితే ఆల్రెడీ మీ కోడలుకో మీ కొడుకు ఇచ్చాం, మీకు లేదని చెప్పి ఆధార్ కార్డులు విసిరివేస్తున్న పరిస్థితి. ఇచ్చే ఒక బస్తా కాడ కూడా రైతుల్ని ఏదో అవమానకరంగా బిహేవ్ చేస్తూ యూరియాని తీసుకుపోయి తినడానికి కాదు కదా, పంటలు వేసుకోవడానికే కదా ప్రభుత్వాలు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినంత స్టాక్ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుదమ్మే వల్లనే కొంత డిలే అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అసలు రైతులు పడుతున్న బాధలు ఎవరు అర్థం చేసుకుంటారని అధికారులు స్టాక్ ఉందని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అయితే అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. మన రాజ్యూస్ లో కూడా నిత్యం రైతుల బాధనైతే మనం యూరియా కష్టాలపైన మనం ప్రతిరోజు కూడా వార్తలు ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ చూసినా రైతులు రోడ్డు ఎక్కి క్యూలను నిలబడి నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీద గంటల తరబడి కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. దీపిక, రైతులు ఒకటే చెప్తున్నారు, అధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. దానివల్ల కొంత రైతులు పడుతున్న ఇబ్బంది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది. సరైన నిల్వలు లేకపోయినప్పటికీ ఉన్నాయని మభ్య పెడుతూ రైతుల ఒక జీవితాలతో అధికారులు కూడా ఆటలు ఆడుతున్నారని చెప్పేసి అయితే ఈ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. నేడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు,
నాయకులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంస్థల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. నేడు మూసి పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్టు కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని షాకింగ్ కామెంట్స్ చేశారు. చౌటుప్పల్ డివిజన్లోని RRR నిర్వాసితులు తొక్కని గడపలేదన్నారు. తాను ఢిల్లీలో పెద్దలను కలిసినా న్యాయం జరగలేదని చెప్పారు. RRR రైతుల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. DVC యాజమాన్యం కోసం గత ప్రభుత్వం హయాంలో అలైన్మెంట్ మార్చారన్నారు. ఇప్పుడు దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే ఉత్తర భాగం మారాలని, ఉత్తర భాగం మారాలంటే ప్రభుత్వమే మారాలేమోనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వనందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారన్నారు. తన రాజీనామాతోనే నియోజకవర్గం అభివృద్ధికి నిధులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా నాకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. పదవిపై తనకేం ఆశ, వ్యామోహం రెండూ లేవన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం సహించనన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే ఆ పని చేయడానికి కూడా తాను వెనుకాడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్యాయం జరిగినా ఊరుకున్నానని, ప్రజలకు జరిగితే ఎంత దూరమైనా వెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే RRR రద్దయినా సరే భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వనని భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ప్రజలే తన బలగమని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధమని తెలిపారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేను అయినా సరే ప్రజలకు న్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా, నితిన్ గడ్కరీకి, నడ్డాకు మొత్తం ఢిల్లీ మొత్తం తిరగొచ్చారు. ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు. ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి. మరి ఏం చేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు నేను కాదు ఏం చేయాలని మీరు అందరూ రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, గట్టివాడు కొట్లాడుతూ ఏదైనా చేయాలని అంటున్నారు. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఎంత చెప్పినా అడగకపోతే నా రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వమే మున్నూరు ప్రజల కాలకాన్ని తీసుకొచ్చిన చెప్పిన ఆ రోజు నేను రాజీనామా చేయకపోతే వచ్చిన ప్రభుత్వం మీ సౌండ్పల్లి నారాయణపూర్ రోడ్ అవునా, సౌండ్పల్లి మధ్యప్రదేశ్ ఆసుపత్రి అవునా, మీ గట్టుపల్లి మండలం అవునా, చండూరు రెవెన్యూ డివిజన్ అవునా, శివనగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పైసలు వచ్చినా, ఈ డెవలప్మెంట్ నిధులు వచ్చినా ముందుకు రాజీనామా చేస్తే అప్పుడు కదిలింది. అప్పటిదాకా లెక్క చేయలే. మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాన్ని చేస్తే కూడా మీరు కూడా తయారు ఉండండి.
ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించలే సాధ్యమైతే మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైన ప్రభుత్వంతో కూడా పోరాటం చేయాలని సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో రాజు పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సపరేట్గా కూర్చున్నా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తుంది. ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. దీన్ని మనం ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించిన చంద్రగ్రహణం ముగిసింది. గ్రహణం సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలోకి మారాడు. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ, ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా చంద్రగ్రహణం కనిపించింది. రాత్రి 11:01 నుంచి అర్ధరాత్రి 12:23 మధ్య సంపూర్ణ గ్రహణం కనిపించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడన ఉన్నాడు. భారత్లో ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 2:25 దాటాక పూర్తి గ్రహణం వీడింది. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులను ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు గాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయం తెరుచుకుంది. కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణ సందర్భంగా నిన్న మధ్యాహ్నము రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరియు ఉపాలయాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. ఈరోజు ఇంతకుముందుకే రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సంప్రోక్షణ, మంగళ వాయిద్యములు, సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరం భక్తులందరికీ కూడా యథావిధిగా మళ్ళీ దర్శనాలు ఉంటాయి. అలాగే మొక్కుబడులు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. భక్తులందరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం స్వస్తి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో చంద్రగ్రహణం కారణంగా మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున 4:30 తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతించారు.
చంద్రగ్రహణం ముగియడంతో తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం తెరుచుకుంది. గ్రహణ మోక్షానంతరం తెల్లవారుజామున 3:45 ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణ మండపంలో సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం రాజన్న ఆలయ ద్వారాలను తెరిచారు. స్వామివారికి గోపూజ ప్రతకాల పూజ నిర్వహించారు. భక్తులకు 7 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సంపూర్ణ చంద్రగ్రహణం మోక్షమానంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం తెరుచుకుంది. గ్రహణం అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు శుద్ధి సంప్రోక్షణ నిర్వహించి ఆలయ ద్వారాలను తెరిచారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. యాదగిరిగుట్టలో ఆలయ ద్వారాలు తెల్లవారుజామున 3:30 తెరిచారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు తిరిగి భక్తులతో కలకలలాడుతున్నాయి. మన్యం జిల్లా పార్వతీపురంలో బూరడ వీధి వాసులు చంద్రగ్రహణం పూజలు నిర్వహించారు. పూర్వీకుల ఆచార సంప్రదాయాలను పాటిస్తూ వెండి పళ్లెంలో రోకలిని నిలబెట్టి మహిళలు పూజలు చేశారు. రాహుకేతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫోటో ప్లేస్ అంతా 15,000 ఇచ్చారు కదా నీకు, అంతేనా? భోజనం తెచ్చి వెళ్తుంది. నీకు విరుగుడు ఉంది కాబట్టి కూర్చోండి మేము చూడమ్మా. నీకు డాక్టర్ అయినప్పుడు పెట్టమ్మా. జెల్సీ ఫీల్ అవుతున్నారని అడిగిస్తావా ఫోటో ప్లేస్ అంతా 15,000 ఇచ్చారు కదా నీకు, అంతేనా? భోజనం తెచ్చి వెళ్తుంది.